విఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24th గ్రాండ్ ఓపెనింగ్. అసలు ఏ క్యారెక్టర్ అయినా సరే అలా అలవోకగా అది స్వీటీ అయినా సరే అక్కడ ఉండేది అబ్బాయి అయినా కూడా ఆడపిల్లలాగా మేము చూడగలుగుతున్నాం అంటే అది మీ వల్లే. అది గాడ్ ఇస్ గిఫ్ట్ అండి నిజంగా. ఈ ఇన్స్టా ఈ వీడియోస్ చేయాలన్న ఆలోచన ఎప్పుడు మొదలైంది అసలు? బయట వాళ్ళు ఇందులో చేస్తే ఎంతో కొంత అమౌంట్ వస్తుంది, చిన్న ప్రమోషన్స్ అని ఓకే యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఎంత కొంత వస్తుంది అనేసి విన్నా మేడం. ఓకే అప్పుడు నాకున్న టాలెంట్ ఎందుకు యూజ్ చేసుకోకూడదని అనుకున్నా. ఈ పొజిషన్ ఉండడానికి కారణం మీకు పెళ్ళైనట్టు అసలు మీ ఫాలోవర్స్ కి తెలుసా అసలు? ఇప్పుడు చెప్పొచ్చండి మళ్ళీ మీరు వీడియోస్ చేసినప్పుడు చూస్తారా? స్టార్టింగ్ లో నవ్వేది శారీ కట్టుకుని ఎంత పెద్ద బొట్టు వేసుకుంటే. ఇప్పుడు అలవాటు అయిపోయింది కదా, ఒక్కోసారి ఆవిడే కట్టేస్తుంది శారీ. జబర్దస్త్ లో గెటప్ శ్రీను గారని బాగా ఫేమస్, మీకు తెలిసే ఉంటారు. ఆయన తర్వాత ఆ పొజిషన్ తీసుకోగలిగిన పర్సన్ మీరే అని కామెంట్స్ వస్తా ఉన్నాయి కదా, చూస్తున్నారా? లేదు కానీ సో డబుల్ మీనింగ్ డైలాగులు ఎందుకు అంటే మీరు కూడా అలానే అనుకున్నారా అట్లా ఉంటేనే జనానికి నచ్చుతుంది అని? అయితే ఒక వీడియో మరి వల్గర్ గా చేయలేదు కానీ డబుల్ మీనింగ్ ఆఫ్ వీడియో చేస్తే అది మిలియన్స్ లోకి వెళ్ళింది. ఓకే అయితే ఈ జనాలకి బాగా బాధపడిన సందర్భం మా నాన్నకి ఆపరేషన్ చేయాలంటే ఇంట్లో అమౌంట్ లేదు. ఓకే ఆ రోజు ఆ నైట్ అంతా ప్రెజర్ ఓరు దేవుడు ఏంటి మాకు ఈ లైఫ్ అని. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. నటనకు నవత చెరగని యువత, ఈ పాట ఈయనకైతే అసలు పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. అది ఏ క్యారెక్టర్ అయినా ఎలాంటి క్యారెక్టర్ అయినా దాంట్లో దిగారు అంటే అలా ఒదిగిపోతారనమాట. శ్రీకాకుళంలో ఆల్మోస్ట్ ఇప్పుడు నెంబర్ 1 నుంచి జబర్దస్త్ వరకు వచ్చి ఆల్మోస్ట్ 2 తెలుగు స్టేట్స్లో ఇప్పుడు బాగా పాపులారిటీ సంపాదించుకున్న పేరు అయింది. నాకు తెలియకపోయినా నన్ను ఆయన ఇంటర్వ్యూలు చేయమని చెప్పి చాలామంది రిక్వెస్ట్లు పెట్టారనమాట. అంత మంచి ఫేమస్ పర్సనాలిటీ. ఇప్పుడు ఎవరో కాదు, నాతో పాటు వస్తారు, నవ్విస్తారు, రిపీట్ మన శ్యామ్ గారు ఉన్నారనమాట. శ్యామ్ గారితో బోల్డ్ అని విషయాలు మాట్లాడదాం, వచ్చేయండి. హలో అండి. హలో మేడం. నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. నన్ను అడగరా? మీరు బాగానే ఉన్నారు మేడం. అంటే మిమ్మల్ని చూసాక ఇంకొంచెం బాగున్నాను అనమాట, అందువల్ల కొంచెం బాగున్నాను. లేదు బాగానే బాగున్నారు. అవునా? థ్యాంక్ యూ శ్యామ్ గారు. అసలు నేను పాటలో చెప్పినట్టు నటనకు నవత అసలు ఏ క్యారెక్టర్ అయినా సరే అలా అలవోకగా అది స్వీటీ అయినా సరే అక్కడ ఉండేది అబ్బాయి అయినా కూడా ఆడపిల్లలాగా మేము చూడగలుగుతున్నాం అంటే అది మీ వల్లే. అది గాడ్ ఇస్ గిఫ్ట్ అండి నిజంగా. నేను అక్కడ నేర్చుకోలేంది. ఓకే అలాగనే నేను కూడా ఇది రీసెంట్ గా మొదలెట్టండి ఇన్స్టాగ్రామ్. నాకు తెలిసి 1 year అవుతుంది. ఓకే ఈ 1 year లో 3,25,000 మంది ఫాలోవర్స్. మళ్ళీ ఇది జబర్దస్త్ టీమ్ లీడర్ గా ఒక అవకాశం. నష్టంగా అసలు ఊహించలేకపోయింది. నేను అంతవరకు వెళ్తానని నేను అనుకోలేదు. సింపుల్ గా స్టార్ట్ చేశాను, తక్కువ టైంలో ఎంత పేరు తెచ్చింది. అది 1 year కూడా అవ్వలేదు పూర్తిగా. 1 year అయిందండి. 5 నెలలకి 1 year అయింది. అబ్బో, 1 year అయ్యి 1 month దాటిందంతే. ఈ 1 year లో ఎంతమంది ఫాలోవర్స్ వచ్చారు దాటి ఇంకా జబర్దస్త్? జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా అది నిజంగా అది ఊహించలేదు. ఎక్కడ అండి ఏ నక్క తొక్కారు చెప్తే మేము కూడా. లేదండి, అంటే నేను పడిన కష్టానికి అది ఒక ఫలితం. ఎగ్జాక్ట్లీ. అంటే ఎంత అనుకున్నా సరే ఊరికే అయితే వచ్చేది కదా, మేడం. లక్ మీద అన్ని వచ్చేయలేవులేండి, కష్టం కూడా ఉండాల్సిందే. బట్ మీ కష్టంలో జానకమ్మ గారి పాత్ర కొంచెం ఎక్కువగా ఉన్నట్టుంది కదా, కాదంటారా? జానకమ్మ పాత్రే నాకు ఇంకా కొంచెం ఆ ఫాలోవర్స్ ని పెంచింది జానకమ్మ పాత్రే. అదే ఆ తర్వాత తాగుబోతు స్కిట్లు కొన్ని నేను వేసిన గెటప్ న్యాయం వల్ల ఈ రీచ్ అనేది బాగా వైరల్ అయింది. సో నేను ఖచ్చితంగా నాకు తెలిసిన అడగాల్సిన క్వశ్చన్, ఎక్కడి నుంచి మీరు ఏం చదువుకున్నారు? ఇది విషయం నాకు తెలుసు, బట్ మ్యాండేటరీ మన వాళ్ళకి కూడా తెలియాలి కాబట్టి. అవునండి. నేను చదువుకునేది 10th వరకు చదివాను మేడం. ఓకే తర్వాత ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల మానేయవలసి వచ్చింది. అక్కడ నుంచి మా సైడ్ కంపెనీస్ ఎక్కువ ఉంటాయి. ఆ కంపెనీలో జాయిన్ అయిపోయాను. మీ సైడ్ అంటే? పైడి భీమవరం. మా మా ఊరొచ్చి శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడి భీమవరం దగ్గరలో ఉన్న ఒరిస్సమ్మ మనకు విలేజ్ అండి. ఓకే పైడి భీమవరం పంచాయతీలో ఒక ఒరిస్సమ్మ అనే చిన్న విలేజ్. ఓకే మా సైడ్ కంపెనీలు ఎక్కువ ఉంటాయండి. ఇండస్ట్రీ ఇవి మన ఇండస్ట్రీ. ఫార్మా కంపెనీస్ ఎక్కువ ఉంటాయి.
నాది 10th క్లాస్ అవ్వగానే ఇంట్లో పరిస్థితుల వల్ల మీరు ఒక్కరేనా ఇంట్లో? నాకు పెద్దక్క, చిన్నక్క ఇద్దరు అక్కలున్నారు. ఓకే. ఆ! ఆ! 10th అయిపోగానే నేను ఇంట్లో పరిస్థితుల వల్ల జాయిన్ అవ్వాల్సొచ్చింది. హ్మ్. అప్పుడు చిన్న వయసు కాబట్టి తీసుకోలేదు. అప్పుడు అంటే అప్పుడు మరీ చిన్న వయసు అంటే 10th అంటే ఇండస్ట్రీస్‌కి తీసుకోరు కదా! ఆ! పనికి. అవును. తీసుకోలేదు. అయితే హ్మ్. ఆ చిన్న చిన్న పనులేవో చేసుకుంటూ కొంచెం వయసొచ్చేదాకా కంపెనీలో జాయిన్ అయిపోయా. ఓకే. తర్వాత కంపెనీలో జాయిన్ అయిన తర్వాత అక్కడ వాళ్ళు చెప్పే వర్క్ ఏంటంటే ఈ రూమ్‌లు క్లీన్ చేయడం, మాపులెట్టడం. ఓహ్! కొంచెం ఎదిగే కొద్దీ నాకనిపిస్తుంది ఈ వర్క్ ఎన్నాళ్ళు మనం చేయగలం, ఇది కరెక్ట్ కాదేమో అనిపించిన తర్వాత ఐటీఐ తీసుకున్నానండి. ఓకే. 10th తర్వాత కొంత గ్యాప్ తెలుసు. తర్వాత ఆ! ఆ! ఐటీఐ తీసుకున్నా ఫిట్టరు. హ్మ్. ఆ! అప్పుడు ఐటీఐ చేసి 2 సంవత్సరాలు బట్ ఆ చదివి మధ్యలో మాపింగు, రూమ్ క్లీనింగ్ అన్నీ వర్క్ చేసేవారు. చేస్తుండగా నేను ఐటీఐ చదువుకున్నా. ఓకే. ఈ వర్క్ చేస్తుండగా ఐటీఐ చదివి, మళ్ళీ అదే కంపెనీలో ఫిట్టర్ వర్క్ ఉంటదండి. మన పంపులు రిపేర్లు గాని, ఈ టైప్ ఆఫ్ వర్క్. ఓకే. మన మన మెకానికల్‌గా. హ్మ్. హ్మ్. అది కొంచెం ఇంట్రెస్ట్. అది మళ్ళీ అది ఈట్లి మీద అది బెటర్ అనిపించింది. ఓకే. అప్పుడు ఐటీఐ చదివి సర్టిఫికేట్ సంపాదించి, మళ్ళీ ఫిట్టర్‌గా కంపెనీలో జాయిన్ అయ్యాను. ఆహా! అదే ఆ! కంపెనీలో. జాయిన్ అయ్యి ఒక 7 ఇయర్స్ దాకా కంటిన్యూ చేశాను. అవి చేస్తుండగా రీసెంట్‌గా 1 ఇయర్ బ్యాక్ అది చేస్తుండగా ఇన్‌స్టా మొదలుపెట్టా. ఓకే. ఎంత ఇన్‌స్ సాలరీ వచ్చేది మీకు అప్పట్లో? స్టార్టింగ్‌లో నాకొచ్చి 7,000 ఇచ్చారండి. ఓకే. 7,000 ఐటీఐ చేశాకనా ముందు? ఐటీఐ చేశాకే. ఓకే. ముందు చిన్న చిన్న వర్కులండి. అవి రోజు కూలీలా వస్తాయి. రోజు అమౌంట్ ఇచ్చేసేవారు. అది 300 200 ఇలా ఇచ్చేసేవారు. ఓకే. అందులో జాయిన్ అయిన తర్వాత 7,000 స్టార్టింగ్ అండి. హ్మ్. అందులో నేను పడిన కష్టానికి అందులో వర్క్ నేర్చుకోవడం వల్ల మళ్ళీ 20,000 దాకా అయ్యిందండి. ఓకే. ఆ ఆహ్, జీతం 20,000 అయింది. అయిందండి. ఈ 7 ఇయర్స్‌లో. హ్మ్. అప్పుడు మళ్ళీ ఈ ఇన్‌స్టా ఎప్పుడైతే చేసుకుంటూ ఇన్‌స్టా మొదలుపెట్టానో మొదలుపెట్టారు. హ్మ్. ఇన్‌స్టా ఎప్పుడైతే మొదలుపెట్టానో ఆ కంపెనీ మీద మళ్ళీ కొంచెం అంటే సెలవులు ఎక్కువైపోయాయి. హ్మ్. ఈ హ్మ్. వీడియోస్ చేస్తుండగా మరి ఈ ప్రమోషన్ తర్వాత ఏవో ఈ ప్రోగ్రామ్ స్టేజ్ ప్రోగ్రామ్‌లకి హ్మ్. ఎళ్ళేటప్పటికి ఇది కంపెనీ సెలవులు ఎక్కువైపోయేవి. ఓకే. వాళ్ళు అడిగేవారు, "శ్యామ్ కొంచెం సెలవులు సెలవులు. ఎక్కువవుతున్నాయి. ఇలాగైతే కొంచెం కష్టం చూడంటే" మేనేజ్ చేస్తూ ఎళ్ళేవాడినండి. హ్మ్. అంటే జబర్దస్త్ ఆఫరొచ్చింది. ఓకే. ఆఫర్ రాగానే ఇంకా సార్‌కి, "సార్ నమస్తే సార్. టాటా ఇంకా బై బై. నేను హ్మ్. చిన్న ఆఫరొచ్చింది సార్. ఇంకా నా లైఫ్ ఏదో స్టార్ట్ అవుతున్నట్టుంది. హ్మ్. ఓకే అమ్మా. ఆల్ ద బెస్ట్" అనేసి అక్కడి నుంచి ఔట్ అయిపోయాను. ఇటొచ్చేసారు. స్టేజ్ ప్రోగ్రామ్స్ అంటే ఏం జేస్తారు? అంటే ఈ జాతరలంటాయి. ఇప్పుడు ఆ! పిలుస్తారు కదా! ఈ డాన్ ఈ మీకైతే ఇంకా ఎక్కువుంటాయి గదా! అటు సైడు. అయి హ్మ్. వినస్టా తరపు నుంచి మిస్టర్ శ్యామ్‌ని పిలిపిద్దాం అనే ఒక ప్రోగ్రామ్‌లు 2, 3 తగిలాయండి. ఓహ్! ఈ 1 ఇయర్ నిజంగా నేను అసల ఊహించలేదండి. హ్మ్. మెయిను నా ఇదేటంటే నలుగురితో మాట్లాడే స్వభావం కాదు. అంటే గబుక్కున హ్మ్. ఏం మాట్లాడేత్తాను అసలు మొహమాటం అండి ఎక్కువ. ఓకే. ఈ నలుగురు ఉన్న దగ్గర నేను మాక్సిమం ఉండలేను. హ్మ్. హ్మ్. ఎక్కువ ఒంటరిగానే. నాకు ఫ్రెండ్స్ సర్కిల్ కూడా చాలా తక్కువండి. కానీ దాన్ని అలా కనిపించదు కదా! అసల ఇన్‌స్టాగ్రామ్‌లో మీ అవునండి. క్యారెక్టర్స్ అందరూ గాని అదే మీ అంటారు. ఇన్‌స్టా‌లో అలాగుంటావు బయటకొస్తే ఏరా బాబు ఇంత సైలెంట్‌గా ఉంటావంటే అది మాత్రం సమాధానం నాకు ఇదేనండి. హ్మ్. ఎక్కువ మొహమాటం. ఓకే. పెద్దగా ఎవరితో మాట్లాడలేక సింగిల్‌గా ఒంటరిగా ఎప్పుడు అలానే ఉంటా. ఓకే. హ్మ్. ఫ్రెండ్స్ సర్కిల్ కూడా చాలా తక్కువండి. తక్కువ. తక్కువ. బట్ ఈ 1 ఇయర్‌లో మాత్రం పూర్తిగా ఆ! మారిపోయింది గదా! మారిందండి. హ్మ్. ఇంతమంది నాకు పరిచయం అవుతారని నాకసల ఊహించలేదు. కానీ ఒంటరిగా ఉన్న లైఫు హ్మ్. ఇంతమంది పరిచయమైన తర్వాత నేను ఎలా మాట్లాడాలో కూడా ఇప్పుడు ఇప్పుడు అసలు నేర్చుకోలేకపోతున్నాను. అంటే నేర్చుకోలేకపోతున్నారు. సింపుల్‌గా ఏటి ఇలా పట్టించుకోకుండా ఎళ్ళిపోతారా అనుకుని కొంతమంది అనుకుంటారు. కానీ ఇతను హ్మ్. మొహమాటంరా అనేసి తెలీదు వాళ్ళకి. తెలీదు కదా! సింపుల్‌గానే అస్తారు. ఏటి హాయ్ అన్న హాయ్ అనేసి ఎళ్ళిపోతాడు గానీ కాసేపు మాట్లాడొచ్చు కదా! అని అంటారు. హ్మ్. ఆ మాట్లాడడం ఏది బాగుంది? ఆ ఒంటరిగా ఉన్న లైఫా? లేకపోతే ఇలా అందరితో లేదండి. ఆ కలుస్తూ ఒంటరిగా ఉన్న లైఫే బావుంటది నాకు తెలిసి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఫ్రెండ్స్‌తో మనం వెళ్ళామనుకోండి. నా లైఫ్ ప్రకారం అయితే ఫ్రెండ్స్‌తో మనం వెళ్ళామనుకోండి. ఈ రోజున నా ఫ్రెండ్ ఈ సెటానికి ఒక 300, 400 ఖర్చు పెట్టాడనుకోండి. హ్మ్. రేపొద్దున మళ్ళీ అదే ఫ్రెండ్స్‌తో నేనెళ్తా. హ్మ్. కానీ నేను ఖర్చు పెట్టాలి కదండీ! మరి అవును. రోజు వాళ్ళు ఇప్పిస్తే మనం తినలేం గదా! తినేయడానికి మనసొప్పదు. మనసొప్పదు. హ్మ్. రేపొద్దున వాళ్ళని నేను తీసుకెళ్ళాలని నేను కూడా ఇప్పించాలి కాబట్టి ఆ స్తోమత నాకు లేక నేను ఫ్రెండ్స్ సర్కిల్ చాలా తగ్గించేసుకున్నాను. ఇప్పుడెక్కడండి స్తోమత ఆ! ఘోరంగా పెరిగినట్టుందిగా. లేదు లేదండి. రోజు ఇమ్మన్నా ఇస్తారు ఇప్పుడు పార్టీలు. ఆ! ద కాదంటారా? అదే ఒక మైండ్ సెట్ వల్లే నేను ఫ్రెండ్స్ సర్కిల్ ఓకే. బాగా మనం పెట్టే స్టేజ్‌లో లేనప్పుడు మనకు ఫ్రెండ్స్ ఉండకూడదు. ఉండకూడదు. వాళ్ళకి మనం పెట్టగలిగినప్పుడు ఆ! పెట్టాల్సిన అవసరం వస్తది కాబట్టి, లేకపోవడమే బెటరు. దూరంగా ఉండడమే బెటరు. బెటర్ అనిపించింది. కానీ ఆ లైఫ్ బావుంటదండి నిజంగా ఒంటరిగుండే లైఫు. హ్మ్. ఎవరితో మనకి సంబంధం లేకుండా హ్మ్. మన లైఫ్ మన ఇష్టం వచ్చినట్టు ఉంటూ, ఆళ్ళతో అంటే వాళ్ళ గురించి మనకనవసరం, మన గురించి వాళ్ళకనవసరం. ఓకే. ఎప్పుడైనా కలిసినా "ఏరా హాయ్ బాగున్నావా?" ఆ టైప్ ఒక 10 నిమిషాలు మాట్లాడుకుంటూ మళ్ళీ ఎళ్ళిపోవడం. వెళ్ళిపోవడం. అంతేగాని అరే! ఈ ట్రిప్ ఏసుకున్నాంరా అక్కడికి అంటే ఈ ట్రిప్ ఏసుకున్నాంరా అంటే నేను ఫ్రెండ్స్ సర్కిల్ మనం పెంచుకోవాలి. మనం ట్రిప్ హ్మ్. ఏసుకొని నువ్వు రావాలన్నారనుకోండి, హ్మ్. హ్మ్. నా ఇంట్లో స్తోమతకి నేను ఒక 2 వేలు, 3 అప్పుడని నేనెళ్ళాలి. అవును. ఎందుకసలు అప్పుడు ఎళ్ళే పరిస్థితి ఎందుకు? మనకు రేపొద్దున ఉన్నప్పుడు ఎళ్ళొచ్చులే
అని ఒక అంటే నెలకి 20,000 సంపాదిస్తున్నా మీకు ఇంట్లో నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే మా అమ్మ, నాన్న మా పెద్దక్కకి పెళ్లి చేశారు. మా ఓకే. చిన్నక్కకి అంటే ఆ ముందు ఉంటాయి కదా! ఆడపిల్ల ఖర్చులు అవును. హ్మ్. ఈ ఉంటాయిగా. మెచెస్ ఫంక్షన్ అని మరి ఇవన్నీ కట్న కానుకలని. హ్మ్. ఆ టైంలో మా అమ్మ, మా నాన్నలకి ఎలాంటి ఆస్తి ఏం లేదండి. ఓకే. వాళ్ళు మా నాన్న కష్టం మీదే వాళ్ళు ఇప్పటి వరకు చిన్న అప్పులు చేస్తూ వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళకి ఇది చేయించారు. హ్మ్. నా టైంకొచ్చినప్పటికి కొంత అప్పు నా మీదకి పెట్టారు. ఓకే. సరేలే నాన్న ఓకే నేను తీసుకోను. ఏమంటే మరి వాళ్ళ కష్టం నాకు తెలుసు కాబట్టి. హ్మ్. ఆ ముందు నుంచి ఆస్తి లేదు. మా నాన్న కష్టం మీదే ఇంతవరకు మమ్మల్ని పెంచారు. సొంతిల్లు ఉందా పోనీ? సొంత ఇల్లుందండి. ఓకే. హ్మ్. ఆహ్, అయితే ఆ కొంత అప్పు నా మీద పెట్టారు. కానీ మా నాన్నకి ఒక 30 సెంట్లు భూముందండి. సెంట్లు. 30 సెంట్లే. హ్మ్. అయితే నేనైతే అది అమ్మేయమన్నానండి. ఎందుకంటే ఈ రోజుల్లో అప్పులు తీర్చడం చాలా కష్టమండి. నిజం. అప్పుడు నేను ఇక్కడ ఇప్పుడు ఇక్కడ సంపాదించి నా పిల్లలకే నాకు మ్యారేజ్ అయిపోయింది. ఓకే. నా భార్యకే పెట్టాలా? నా పిల్లలకే అదే సంపాదించాలా? హ్మ్. ఈ అప్పుంటే ఈ అప్పులే తీర్చాలా? ఇంక ఇదంతా మైండ్ నాకు హ్మ్. చెప్పి మా నాన్నకి చెప్పా. నాన్న 30 సెంట్లు అమ్మేసేయి. నాకు అప్పు రూపాయి లేకుండా అప్పు తెచ్చేయి. ఓకే. నా ఫ్యామిలీ మళ్ళీ నేను రి హ్మ్. కొత్తగా ఇది చేసుకుంటా అంటే, ఓకే. మొన్న బేరం పెట్టేసి పెట్టేసారు. అమ్మేసాను. నాకిప్పుడు అదే అప్పు రూపాయి అప్పు లేదు. లేకుండా ఉంది. ఐయామ్ సో హ్యాపీ ప్రశాంతంగుంది. ప్రశాంతంగా. అప్పులు లేనివాడున్నంత ప్రశాంతంగా ఎవరు ఉండలేరండి భూమి మీద. ఎంత హై లైఫ్ కోసం అంటే ఇప్పుడు మన దగ్గర ఈ ఫోన్ ఉంటే, ఈ ఫోన్ కొనుక్కుంటే బావుంటది. అవునండి. రిచ్‌గా ఉంటది చూపించుకోవడానికని అవునండి. ఈఎంఐలో కొనుక్కుంటున్నారు తప్ప, అవ్ ఒరిజినల్‌గా మన దగ్గరున్న డబ్బులతో పెట్టి కొనుక్కోవాలనే ఆలోచన ఎవరికీ లేదు. లేదు. ఈ అప్పులుంటే నిద్ర గూడా పట్టదు పట్టదు. సరిగ్గా. హ్మ్. ఏం జేసేవారు అమ్మ, నాన్న? వ్యవసాయమేనండి. ఓకే. ఆ! అమ్మ, నాన్న వ్యవసాయమే. నాన్న కొంతవరకు వ్యవసాయం చేసి ఇండస్ట్రీలో జాయిన్ అయిపోయారు. అంటే ఇంకా హ్మ్. చేయలేక. ఓకే. ఇప్పుడు ఇండస్ట్రీలో జేస్తున్నారు. ఇప్పుడు మరలేదులెండి. ఆ! మొన్న అదే నడుము ఆపరేషన్ అయింది. ఓకే. 2 సార్లు చేయించాం. హుహు. ఒకసారి ఫెయిల్ అయిపోయింది. హ్మ్. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత ఇంకొకసారి చేయించాం. అది సక్సెస్ అయింది. ఇంక నేను పనికి ఆపేసాను. హ్మ్. ఆహ్, మరి ఈ ఇన్‌స్టా, ఈ వీడియోస్ చేయాలన్న ఆలోచన ఎప్పుడు మొదలైందసలు? ఎందుకు మొదలైంది బేసిక్‌గా? ఆహ్, అదే చెప్పాను కదా మేడం. మాకున్న ప్రాబ్లమ్స్‌కి హ్మ్. అంటే విన్నా బయట వాళ్ళు ఇందులో చేస్తే ఎంతో కొంత అమౌంట్ వస్తది. చిన్న డబ్బులొస్తాయి. ప్రమోషన్స్ అని ఓకే. యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఎంతో కొంత వస్తదనేసి విన్నా మేడం. ఓకే. అప్పుడు నాకున్న టాలెంట్ ఎందుకు యూజ్ చేసుకోకూడదని అనుకున్నా. హ్మ్. మా అక్కల బాబాయ్ నానంద్ అని మొన్న ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే. అది యూట్యూబ్‌లో చేసి ఎడిటింగ్ నేర్చుకున్నాడు. హ్మ్. ఇప్పుడు ఈ మిస్టర్ సామ్ అనే అకౌంట్ నేను వాడనండి అది. ఓహ్! మా అక్కోళ్ళ బాబాయ్ హ్యాండిల్ చేస్తాడు. ఓకే. నాకు యాక్చువల్ చెప్పాలంటే ఇంగ్లీష్ గాని చదవడం అది రాదు. ఓకే. మనోడే అంత హ్యాండ్లింగ్ అనేది మనోడే. హ్మ్. వాడు ఎడిటింగ్ బాగా నేర్చుకున్నాడు. ఈ రోజున ఈ ఈ పొజిషన్‌లో ఉండడానికి కారణం మా అక్కోళ్ళ బాబు. సెకండ్ మా ఆవిడ. ఓహ్! ఫస్ట్ మేము ఎలా స్టార్ట్ చేసామంటే మేడం మాకు ఐఫోన్ లేదు. హ్మ్. నార్మల్ ఫోన్ అయితే క్లారిటీ వచ్చేది కాదు. వేరే మా ఊరతను పండు అని వాళ్ళ దగ్గర ఐఫోన్ తీసుకున్నాం. హ్మ్. అంటే మాట తీసుకున్నా బాగోదు. అంటే రోజుకొక ప్రతిసారి ఆ! అడగడానికి గూడా అడగడానికి బాలేదంటే హ్మ్. అప్పుడు మా ఆవిడతో ఇలా చెప్పా. అప్పుడు మా ఆవిడ చెవిటిలోనివి నాకిచ్చి ఇది బ్యాంక్‌లో పెట్టమన్నది. ఓకే. అప్పుడు ఒక 50,000 వచ్చాయి. తీసుకున్నా. హ్మ్. తీసుకున్న తర్వాత ఐఫోన్ 15 తీసుకున్నాం మేము. హ్మ్. హ్మ్. వీడియో స్టార్ట్ చేసాం. ఒక 2 మంత్‌లో హ్మ్. 1,00,000 ఫాలోవర్సొచ్చారు. ఆ 1,00,000 ఫాలోవర్స్‌ల వల్ల వాళ్ళ దయ వల్ల కొన్ని కొన్ని ప్రమోషన్‌లు తగిలి మళ్ళీ ఇంకొక నెలలోన ఆ చెవిటిలోని విడిపిచ్చేసాను. అయ్యో! ఆహ్, అసలు మొత్తం 3 నెలల్లో ఒక ఆ! 1,00,000 వచ్చింది. ఇదొచ్చేసింది. మళ్ళీ అది రిటర్న్ గూడా హ్యాపీ వచ్చేసాయి. మూమెంట్ అండి నిజంగా. హ్మ్. ఆహ్, అంటే నేను మళ్ళీ భయమేసింది. మొబైల్ అయితే కొనేసాను సాధించగలనా? సాధించలేనా? హ్మ్. ఆవిడైతే నమ్మకంగా నమ్మకంగా ఇచ్చేసింది మన మీద. ఇచ్చేసింది హ్మ్. అని భయమేసింది. కానీ ఆ దేవుడి దయ వల్ల నేను పడిన కష్టం దయ వల్ల గాని అది సక్సెస్ అయిందండి. మీకు పెళ్లయినట్టు అసల మీ ఫాలోవర్స్‌కి తెలుసా అసలు? కొంత ఇప్పుడు చెప్పొచ్చండి మళ్ళీ అవతల హ్మ్. తెలుసండి కొంతమందికి తెలుసు. ఓకే. తెలియనోళ్ళకి గూడా మొన్న మ్యారేజ్ డే అనేసి మొత్తం పెట్టాం. తెలిసిపోయి ఉంటది అందరికి. హ్మ్. బట్ మరి మీ వైఫ్‌ని ఎందుకు పెట్టుకోరు వీడియోస్‌లో మీరే లేదండి. గెటప్‌లేసి? నేనే మొహమాటం అంటే నాకన్నా ఎక్కువ మొహమాటం మా వైఫ్ కండి. ఓకే. తనంతసేపు నేను, నా పిల్లలు, నా ఫ్యామిలీ. హ్మ్. తనకిప్పుడుకొచ్చి బయటికెళ్ళే ఇది లేదండి. ఓకే. ఊర్లో భోజనాలవుతాయి కదా మామూలుగా. ఆ! పెళ్ళిళ్ళకి. ఆటిలకి గూడా ఎళ్ళదు. ఇంటికాడే. మేమెళ్లి తెస్తే తినేస్తది. ఇంట్లో పని అంతే. పిల్లలు, మా అమ్మ, నాన్న, నేనే. ఓడియమ్మ! ఆహ్, మీరు పెట్టేసారా అలా? లేకపోతే లేదు ఆవిడ లేదండి. ఆ! ఫస్ట్ నుంచి అంతే. మొహమాట చెప్తాను. నానెంత నాకన్నా ఎక్కువ మొహమాటం ఆవిడకి. అదే నలుగురితో తిరగాలన్నా, నలుగురితో మాట్లాడాలన్నా, హ్మ్. నాకు ఒక 50% ఆవిడకి 100% ఉంది. అదే ఇంట్లో ఉండడమే ఇంక అలాగా. బయట ప్రపంచం అనేది చాలా తక్కువ. కొంతమందికి అదే నచ్చుతుంది ఆ! గూడా. అంతండి. హ్మ్. దానికి అలవాటయిపోయిన వాళ్ళకి అదే నచ్చిద్దండి. ఈ ఫ్రెండ్స్ సర్కిల్‌లో తిరిగేవాడు ఒంటరిగా తిరగలేడు, మరి తిరగలేడు. అవును. ఆ! అది నిజం. ఇటున్నోళ్ళు ఇటు పోలేరు, ఆ! ఇటున్నోళ్ళు ఇటు అంతే పోలేరు. మేడం. ఆవిడని మార్చకుండా అలా ఉంచారు మీరు. లేదు లేదు వెళ్ళమంటావా?
లేదు నేను ఇక్కడే ఉంటా. ఏం కాదు మీరు అదే హ్మ్. ఎళ్ళిన ఇక్కడే కదా పక్కింటికి మీరు తెచ్చాడు తింటా అంటది. మీరు వీడియోస్ చేసినప్పుడు చూస్తారా? ఆ! స్టార్టింగ్‌లో నవ్వేది. ఈ శారీ కట్టుకొని ఇంత పెద్ద బొట్టు పెట్టుకుంటే ఆ! ఇప్పుడు అలవాటయిపోయింది కదా! ఆ! ఒక్కోసారి ఆవిడే కట్టేస్తది శారీ. బట్ ఈ శారీలు కట్టుకోవడం గాని, అంటే జానకమ్మ అయితే అలాగా, స్వీటీ అయితే ఇలా కొంచెం అది డిజైన్ చేసుకుంటా ఎలాగో ఈ క్యారెక్టర్‌లు అంటే గెటప్ కొంతమంది గెటప్ చూస్తేనే నవ్వేయాలి. హ్మ్. ఆ టైప్ ఇప్పుడు స్టైల్‌గున్నా ఎవరు నవ్వరు. అవును. ఆహ్, కామెడీ వల్ల నవ్వాలేమో. అదే గెటప్ అదొక వెరైటీగా ఉందనుకోండి, హ్మ్. అది జనాలు మాక్సిమం నవ్వడానికి ఎక్కువ ట్రై చేస్తారు. హ్మ్. ఆ వాయిస్ గాని, లేదంటే ఆ ఇమిటేట్ మెయిన్ ఏంటంటే 2 క్యారెక్టర్లు, 3 క్యారెక్టర్లు నేనే కాబట్టి హ్మ్. భలే చేస్తున్నారురా అనే ఒక మీకు అజ టీమ్ ఉందా? కెమెరామాను ఇట్లా మక్కల బాబు ఒక్కడేనండి. అతనొక్కడే. ఆ! మక్కల బాబు, నేను హ్మ్. అంతే. ఇంక టీమ్ అంటే ఏం తనే లేదు. వీడియోస్ తీస్తాడు. ఎడిటింగ్. వీడియోలు తీయడం, ఎడిటింగు, అప్‌లోడ్ చేయడం మొత్తం అంతా. ప్రమోషన్‌లు ఏవొస్తున్నాయో మొత్తం అంతా అతనే. తనే నాకింక చూసుకుంటాడు. తెలీదు. ఫోను చేస్తాడు. మాయా ఇలాగ చిన్న ప్రమోషనొచ్చింది. ఓకే. అదొకసారి చెక్ చెయ్యి. అది మంచిదా? కాదా? హ్మ్. మంచిదైతేనే అది ఓకే చెయి. లేకుంటే లేదు. హ్మ్. ఒకటికి 10 సార్లు. లేపోతే మా ఏరియాలో రమణన్నయ్య మీకు తెలిసే ఆ! ఉంటది. తెలుసు. అవసరమైతే అన్నయ్యని కనుక్కో. హ్మ్. తమ్ముడు అది మంచిదంటే చేద్దాం అనే ఒక అది అలా పెట్టాను. ఏది పడితే అది ఒప్పేసుకోవద్దని చెప్పాను. ఓకే. సో, అలా కంటిన్యూ ఆ! చేస్తున్నారు. మేడం. బట్ ఈ 9 మంత్స్ తర్వాత వెంటనే 'జబర్దస్త్' అనే ఒక ఆఫర్ మీ డోర్ తట్టినప్పుడు మెసేజ్ రూపంలో ఆ! మేడం. ఎలా ఉండింది? ఆ మెసేజ్ చూడంగానే ఇది నిజమా? అది నిజమా? ఆ! ఫేకా? అని అనిపిచ్చింది. ఆ! ఏంటి ఇంత తక్కువ టైంలో ఇలా రావడం అనిపిచ్చింది. తర్వాత ఆ మెసేజ్ నాకు తెలిసిన వాళ్ళకి ఇండస్ట్రీలో నాకు తెలిసిన వాళ్ళకి కొంచెం పంపిస్తే, అది ఫేక్ కాదు నిజమే. మంచిగా మాట్లాడు వాళ్ళతో అనేసన్నారు. ఓకే. ఓకే అని చెప్పి అప్పుడు వెంటనే ఫోను చేశాం. ఫోను చేసిన తర్వాత "శ్యాము నీకు 'జబర్దస్త్' నుంచి వచ్చిన ఆఫర్ ఉంది. నువ్వు టీమ్‌గా ఎవరినైనా తీసుకురాగలవా?" అనేసన్నారు. హ్మ్. మక్కల బాబు కొంచెం తక్కువే. అంటే అంత యాక్టింగ్ ఓకే. పరంగా బయట లేరు. యాక్టింగ్ లేదు. మిగతా ఇద్దరు ముగ్గురున్నారు గానీ వాళ్ళకి గూడా తక్కువే. హ్మ్. సార్ టీమ్ అయితే ఎవరు లేరు సార్ అంటే, "నువ్వు టీమ్‌గా తీసుకొస్తే మంచి ఆఫర్ ఉంది. మరి నీ ఇష్టం" అది ఇది అన్నారు. హ్మ్. అప్పుడు నాకు వెంటనే గుర్తొచ్చింది టిక్ టాక్ నారాయణ. ఓకే. మా ఏరియాలో శ్రీకాకుళం యాసలో నవ్వించాలంటే మనోడే. హ్మ్. నా అంటే డిసైడ్ అయిపోయానింక. నేను టిక్ టాక్ నారాయణ ఇంకొక ఇద్దరిని తీసుకెళ్తే మేనేజ్ చేసేయొచ్చు అన్న ఆలోచనతో, హ్మ్. నేను టిక్ టాక్ నారాయణ నా దాంట్లో ఫ్లాష్ మ్యాన్‌గా చేసే ఒక ఆ! సూర్యారావు తెలుసు. ఉంటాడు. హ్మ్. అతను తర్వాత పైడిరాజు అనే ఒకతన్ని తీసుకెళ్ళామండి. ఓకే. టీమ్ ఎళ్లి ఒక స్కిట్ చేసాము. హ్మ్. అది మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ టీమ్ అలా నిలబడిందండి. అలా నిలబడింది. ఆ! సో, 'జబర్దస్త్' వచ్చింది కాబట్టి మీకు ఆఫరు. 'జబర్దస్త్‌లో' గెటప్ శ్రీను గారని బాగా ఫేమస్ మీకు తెలిసే అవునండి. ఉంటది. అవును. ఆయన తర్వాత ఆ పొజిషన్ తీసుకోగలిగిన పర్సన్ మీరే అని కామెంట్స్ వస్తా ఉన్నాయి గదా! చూస్తున్నారా? వస్తదని లేదు గానీ, కానీ అంత పెద్ద వాళ్ళతో యాక్టింగ్ అంటే అదే వాళ్ళతో మనము కంపేర్ వాళ్ళు చేసుకోవడం గూడా మీ దగ్గరే మొదలయ్యారండి. అవునవునండి. చూద్దామండి. అంటే నాకు అనిపిస్తుంది. ఆ అన్నయ్యలాగే మనం కూడా గెటప్ చేసి నాలో ఉన్న టాలెంట్‌ని ప్రూవ్ చేద్దామని అనిపిస్తుంది. హ్మ్. కానీ ఇప్పుడు ఆ స్టేజ్ మాకింకా అలవాటు అవ్వలేదండి. అంటే అవును. ఏదో ఫీలింగ్ ఇంకా టెన్షన్ స్టేజ్ ఎక్కితే కొంచెం కొంచెం టెన్షన్ అనేది వచ్చేస్తుంది. వస్తుందా? ఆ! అది అది అంటే పోవాలి. అది టేకులు పోతే తీసుకుంటున్నారా ఇప్పుడు గూడా? అంటే అహా! స్టేజ్ ఎక్కాక లేదు టేకులు లేదు. ఉండవు కదా! బేస్ ఉంటాయి. ఒక ఆ! జస్ట్ తడబడినా మన నాగబాబు గారు హ్మ్. "శ్యామ్ కొంచెం కంట్రోల్. హ్మ్. ఏం కాదు. ఆగు. కూల్, ఓకే. కూల్ వాటర్ తాగు" అలాగా చెప్తూ ఉంటారు. హ్మ్. కానీ అక్కడ ఏటవుతుందంటే అలాగ ఆపగానే ఈ జనాలందరూ ఆగిపోయాను కదా! అంటే నా మనసులో అదే. అబ్బా! ఆగిపోయానంటే మనసు ఇంకా హ్మ్. ఇదైపోయి లేదు లేదు. ఇంకా ఇక బా చేయాలి. ఇంకా ఉన్న కాడ మర్చిపోతున్నాం. ఆ టైప్ ఆఫ్ అయిపోతుంది. అదొక్కటే గాని గట్టెక్కితే మాత్రం హ్మ్. సెట్ సెట్ అయిపోద్దింక. అయిపోద్ది. హ్మ్. అదొకటే ఏలేస్తారు తర్వాత. చూడాలండి బట్ అది ఎలా సెట్ అవ్వాలి. అనిపించింది ఆ ఫస్ట్ డే స్టేజ్ ఎక్కడం, హ్మ్. స్కిట్ చేయడం? అంటే ఒరిజినల్ స్కిట్, నార్మల్ స్కిట్ కాకుండా. అదేలెండి. మరి 'జబర్దస్త్' అనేది ఎక్కడో టీవీల దగ్గర కూర్చొని ఇలాగ చూసేవాళ్ళం. హ్మ్. ఆ 'రష్మి' గారిని ఆ నవ్వులు చూసేవాళ్ళం. అలాంటిది మాకసల 1 ఇయర్‌లో ఇక్కడ అడుగుపెట్టి పక్కనే 'రష్మి' గారు, ఆ పక్కన ఈ జడ్జెస్ అసల మీరు టీమ్ లీడరు. టీమ్ లీడర్ అసలు ఏంటిదంతా నిజమేనా అనిపించే అంత దీనికెళ్ళిపోయామండి. హ్మ్. అది ఇప్పటికి ఒక్కొక్కసారి నమ్మలేను. హ్మ్. 'రాంప్రసాద్‌ని' చూసినా, 'బుల్లెట్ భాస్కర్‌ని' చూసినా ఓరి వీళ్ళతో నేను తింటున్నానా? వీళ్ళతో తిరుగుతున్నానా అసలు నాకేంటి ఇప్పటికి గూడా ఒక్కొక్కసారి అనిపిస్తదండి. ఓకే. వాళ్ళందరిని కలిసారా? ఆ! మాట్లాడారా? మాట్లాడతారు. ఎలా బానే మాట్లాడుతున్నారండి? మాట్లాడతారండి. అవునా? సబ యాటిట్యూడ్ చూపించట్లేదా? లేదు లేదు. మంచిగానే మాట్లాడతారు. హ్మ్. తమ్ముడు మేమేమి తప్పు చేసినా ఇలా చేయండిరా, ఇలా ఉండండిరా అని ఒక సజెషన్ గూడా ఇస్తారండి. ఓకే. బాగా బాగా ఇచ్చేస్తారు. హ్మ్. కొత్తోళ్ళు కదా! ఈళ్ళతో మనకెందుకని ఇలాగేం లేదు. దాంట్లో పాతుకుపోయిన వ్యక్తి అంటే రష్మి గారు. ఆ! మన 'రాకెట్ రాఘవ' గారు. ఆ! 'రాకెట్ రాఘవ్' గారు. వీళ్ళిద్దరితో అంటే వాళ్ళే ఉన్నారు ఫస్ట్ నుంచి. మిగతా అవునండి. వాళ్ళొచ్చినా, పోతా ఉన్నా వాళ్ళక్కడే అలానే ఉన్నారు గదా! అవునవును. ఎలా రష్మి గారు ఇప్పటికి గూడా ఇంకా తెలుగు రానట్టే మాట్లాడుతున్నారా? లేదు లేదు. ఆవిడకి యాక్చువల్లీ ఆవిడ బాగా వచ్చు. ఒచ్చొచ్చు. హ్మ్. కానీ ఆవిడ అలా మాట్లాడడం అందమండి నిజంగా. ఇప్పుడు ఇదిగా మాట్లాడినా ఓకే. యాంకర్ ఆవిడ అంతే బాగానే కానీ అలాగా మాట్లాడుతూ ఉంటేనే ఆవిడకి ఆ యాంకర్‌కి అది అందం. హ్మ్. నిజంగా హ్మ్. ఆవిడ అలానుంటేనే మంచిది. ఓకే. సో, 'జబర్దస్త్‌కి' మిమ్మల్ని పిలవడానికి మీరు మీ వీడియోస్‌లో
చెప్పకనే చెప్పే డబుల్ మీనింగ్ డైలాగులు కారణం అంటారా? అంటే అక్కడ గూడా మొన్నటి వరకు సేమ్ షో ఓకే. ఓకే. నడిచింది. డబుల్ మీనింగ్ డైలాగులేసి అంటే కామెడీ అంటే డబుల్ మీనింగ్ డైలాగులు లేకపోతే కామెడీ లేదు అనే స్టేజ్‌కి 'జబర్దస్త్' కూడా వచ్చింది అని జెప్పి జనాల్లో చాలా రోజుల పాటు ఫుల్ నెగటివిటీ వచ్చింది. అవును. మీ అభిప్రాయం ఏంటి దీని మీద? అంటే వాళ్ళు చూసింది నేనేసే డబుల్ మీనింగ్ డైలాగులు చూసి పిలిపించలేదండి. ఓకే. నేనేసిన గెటప్పులు చూసి పిలిపించారండి. ఓకే. అంటే ఒక కెమెరాలో నాన్న పాత్ర, కొడుకు పాత్ర, అమ్మ పాత్ర తీసుకొచ్చిన క్యారెక్టర్‌లు గూడా ఉన్నాయి నా దాంట్లో. హ్మ్. అంటే ఇతనిలో ఇన్ని క్యారెక్టర్‌లు వాయిస్ గూడా నాదేనండి. ఈ అవును. లేడీ వాయిసు, ఈ తాత వాయిసు, మళ్ళా తింగరోడు వాయిసు. ఓకే. ఈ 3 వాయిస్‌లు, ఈ 3 గెటప్పులు చూసి ఓకే. ఇతను మనం యేసేది ఏ పంచులు కానే. హ్మ్. కానీ ఇతను యాక్టింగ్ నన్ను చూసారు. నన్ను పిలిపించిన తర్వాత కూడా అదే చెప్పారు. ఓకే. అంటే "నువ్వేస్తున్న డబుల్ మీనింగ్ డైలాగ్ చూసి మిమ్మల్ని పిలిపించలేదు. నీలో ఉన్న ఒక 3 వేరియేషన్‌ల యాక్టింగ్ మాకు నచ్చింది. అందుకే పిలిపించామన్నారండి." హ్మ్. బట్ మీరు మీ వీడియోస్‌లో అయినా సరే, అంటే మీ ఇంట్లో గూడా మీకు పిల్లలు, వైఫ్ ఇలా ఉన్నారు. అవును. లేడీస్ కూడా చూస్తా ఉంటారు. అవునండి. మిగతా వాళ్ళు చాలా మంది మీకు పాజిటివ్‌గా రెస్పాన్స్ ఇచ్చినా, ఎక్కడో ఒక దగ్గర అవును నువ్వు మేడం. చేసేదే ఇట్లాంటి వీడియోలు, మళ్ళీ దీనికి ఇంత పెద్ద సపోర్ట్ అవసరమా? ఇంతమంది ఫాలోవర్స్ అవసరమా? అని కామెంట్స్ కూడా నేను 1, 2 చూసాను మీకు. అంతే మేడం. సో, డబుల్ మీనింగ్ డైలాగులు ఎందుకు? అంటే మీరు కూడా అలానే అనుకున్నారా? అట్లా ఉంటేనే జనాలకి నచ్చుతుంది అని? మీ దగ్గర ఒరిజినల్ కామెడీ చేయగలిగిన కెపాసిటీ, ఏ గెటప్ ఏసినా దానికి తగినట్టుగా మాట్లాడగలిగిన కెపాసిటీ ఉన్నప్పుడు, అవును. ఎందుకు ఆ వే చూజ్ చేసుకున్నారు మీరు? ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన కొత్తలో నార్మల్ పంచులతో వెళ్ళా మేడం. ఓకే. వెళ్తే వ్యూస్ కొంచెం తక్కువగా రావడం, ఫాలోవర్స్ కొంచెం ఇదిగా హ్మ్. రావడం వచ్చింది. అయితే ఒక వీడియో మరీ వల్గర్‌గా చేయలేదు గానీ, డబుల్ మీనింగ్ ఆఫ్ వీడియో హ్మ్. చేస్తే హ్మ్. అది మిలియన్స్‌లోకెళ్ళింది. ఓకే. ఆహా! ఓకే. అయితే ఈ జనాలకి ఈ కంటెంట్ ఇలాగెళ్తూనే ఆళ్ళకి ఇదవుతుందా అనేసి నేను ఆ టైప్ ఆఫ్ కొంత హ్మ్. పెట్టుకున్నా. ఎళ్ళడం మొదలుపెట్టారు. నేను నా దాంట్లో వల్గర్‌గా అంటే మరీ వల్గర్‌గా ఏముండదండి. హ్మ్. డబుల్ మీనింగ్ చిన్న చిన్న డబుల్ మీనింగ్ ఆఫ్ డైలాగులే. కానీ హ్మ్. అది మంచిగా ఆలోచిస్తే మంచిగెళ్తది. కొంచెం రాంగ్ సైడ్ ఆలోచిస్తే అది రాంగ్ సైడ్‌గా రాంగ్ ఎళ్తది. సైడ్ ఎళ్తది. ఆ వీడియోస్ నావి. ఇంకోటేంటంటే తక్కువ టైంలో నాకు తెలిసి మన ఆటిల వల్లైనా ఫేమస్ అయ్యానేమో నాకు కూడా అప్పుడప్పుడు అదే అనిపిస్తది. హ్మ్. అది నేను ఎలా చూజ్ చేసుకున్నానంటే ఇది కొంతవరకే తీసుకెళ్దాం. ఓకే. కానీ కంటిన్యూ అయితే చేయకూడదు. హ్మ్. కొంతవరకే తీసుకెళ్దాం. ఎగ్జాక్ట్‌లీ. తీసుకెళ్ళిన తర్వాత మనకంటూ చిన్న నేము హ్మ్. వచ్చిన తర్వాత దాన్ని ఆపుదామన్నా. కానీ ఇప్పుడు నా వీడియో రీసెంట్‌గా చూస్తే ఇంకా ఏం లేవండి. హ్మ్. దగ్గరగా అదే. అదే. రీసెంట్‌గా ఒక అదే. 20, ఈ 30 మధ్య కొంచెం ఉండదు. మారుతున్నట్టుంది. ఇంకోటి చెయ్యను కూడా. అదే. ఆ నేము, టైప్ ఆఫ్ ఫేము మీరనుకున్నది వచ్చిన వచ్చేసింది తర్వాత కాబట్టి, ఇకనైనా తగ్గించా. ఆ! అంటే ఇప్పుడు ఇంకా మిమ్మల్ని చూసే కానీ నా వైడ్ ఆడియన్స్ కామెంట్‌లో కూడా పెరుగుతారు. మేడం దగ్గర హ్మ్. దగ్గరగా 500, 1000 కామెంట్‌లొచ్చిన వీడియోస్ కూడా ఉన్నాయి. అవును. ఆ 1000 కామెంట్‌లో కూడా మహా అయితే ఒక 10 మందే అదే. కొంచెం చూడండి బ్రదర్ వల్గర్ అనేసి పెట్టేవారు గానీ, హ్మ్. మిగతా వాళ్ళందరూ ఈ నాకెక్కువ ఒకటే మేడం. ఇది విలేజ్‌లంట జరుగుతున్న పక్కింటి, పొరుగింట్లో జరుగుతున్న చిన్న చిన్న గొడవల ఇదే అదే. నువ్వు ఇన్‌స్టా‌లో ఇలా చేస్తున్నావు. నిజంగా చూపిస్తున్నారు. అది బెటర్ గురించి చాలా మంది అన్నారు గానీ, హ్మ్. తిట్టేవారైతే అదే ఒక మెసేజ్ వల్గర్‌గా పెట్టేవాళ్ళు చాలా తక్కువ మందండి. తక్కువే. 100 మందికైతే ఒక 5 మంది. హ్మ్. హ్మ్. ఒక 300 కామెంట్‌లకైతే ఒక 10 మంది ఆ టైప్ ఆపే గానీ, ఎక్కువైతే ఎవరు నన్ను హ్మ్. అడగలేదు ఇప్పటికొచ్చి. అడగలేదు. అది మీకున్న పాజిటివిటీ ఏంటంటే, మీరు చేస్తున్న గెటప్‌ల వల్ల అది వెనక పడిపోయిందేమో కనిపించకుండా ఆ! కానీ, బట్ మీకైతే మనసులో ఉండుంటది గదా! అవునవునండి. ఒకరోజు ఆపేద్దాం. ఇట్లా వద్దు. లేదు నార్మల్ అనుకున్నా. కామెడీయే చేద్దాం. చెయ్యాలండి. అంటే నేను కొంతవరకే ఎళ్దాం అనుకున్నా ఫిక్స్ అయ్యా. అదేలెండి. ఎవరెన్నన్నా సరే ఇప్పుడు నాకు తిట్టుకున్న ఏదన్నా హ్మ్. కొంతవరకు ఎళ్దాం. హ్మ్. ఎళ్ళిన తర్వాత మనకుంటూ చిన్న నేమొచ్చిందా దేవుడా! అనే లోపు నేను ఆపుదాం అనుకున్నా. కానీ ఇంత పెద్ద నేమొస్తదని నేను అనుకోలేదు. హ్మ్. వచ్చింది ఇంకా అది ఆపేసా. ఇక ఓకే. ఇంకా ఆ వల్గరు డైలాగ్స్ కాకుండా మంచిగా వీడియోసే నేను హ్మ్. మొదలుపెట్టారు. మొదలుపెట్టాను. 'జబర్దస్త్' కూడా ఇప్పుడు మళ్ళీ పూర్వ వైభవం తీసుకురాడానికి సేమ్ ఇంతకు ముందు డబుల్ మీనింగ్‌లు అవన్నీ వదిలేసి నేచురల్ కామెడీ చేయడానికి ట్రై చేస్తున్నారు. అవును మేడం. సో, ఇప్పుడు మీకిది రైట్ టైమ్ ఏమో కదా! మీరు గూడా మార్చి ఆ! మీ కంటెంట్‌ని అవునండి. హ్మ్. అంటే మేము గూడా ఇప్పుడు వల్గర్ టైప్ ఆఫ్ కామెడీ అనేది అది కొంతవరకేనండి. అది మా ఇక మాటకదే పూర్తిగా జీవితానికి అదే అది పనికిరాదు కదా! కాదు. హ్మ్. ఆ టైప్ ఆఫ్ మేము గూడా అదే ఇప్పుడు మేము రాసుకున్న దాంట్లో గూడా వల్గర్ పదాలేమి లేకుండా స్కిట్‌లో ఇప్పుడు హ్మ్. 'జబర్దస్త్' స్కిట్‌లో ఓకే. వల్గర్ ఏమి లేకుండా స్కిట్ ప్రిపేర్‌గా రెడీ చేస్తున్నాం. ఓకే. ఇది ఉందా? ఇది వల్గర్ అనిపిస్తదేమంటే దాన్ని వెంటనే లేపేస్తున్నాం. సూపర్. ఆ! హ్మ్. అలా ఉంటేనే మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కూర్చొని కూర్చొని చూస్తారు. చూడగలుగుతారు. పిల్లలతోని సహా చూస్తారు. ఇంతకుముందు అలా చూసేవాళ్ళమండి. అవునండి. అవునవును. మధ్యలో పోయింది. అవునవును. మళ్ళీ మీరు తీసుకురావాలిప్పుడు. కొత్త తప్పకుండా మేడం. టీమొచ్చారు. మీ మీద చాలా మందికి రెస్పెక్ట్ ఉంది. ఉంది మేడం. కాబట్టి మీరే అవునవును. తీసుకురావాలిప్పుడు మళ్ళీ ఆ సిట్యుయేషన్‌ని. అవును. పైగా నాగబాబు గారు అవును. చాలా కష్టపడుతున్నట్టున్నారు. ఈ మధ్య ప్రమోషన్స్ కూడా ఎక్కువ ఎక్కువ చేస్తున్నారు గదా! పెట్టారామన్న. తన సొంత అమౌంట్ కూడా హ్మ్. పెట్టడం జరిగింది. ఈ స్కిట్‌కింతని, పెర్ఫార్మర్‌కింతని, అదే. బెస్ట్ రైట్ ఆఫ్‌కింతని హ్మ్. అతను పాత వైపు మళ్ళీ ఇక్కడ తీసుకొద్దాం. కష్టపడండి అంటూ అతని ఓకే. సొంత డబ్బులు గూడా హ్మ్. పెడుతున్నారండి. పర్సనల్‌గా మాట్లాడారా నాగబాబు గారితో? మాట్లాడాను. ఏమన్నారు?
ఏమన్నారంటే ఇప్పుడు మాతో చాలా టీమ్‌లొచ్చాయి మేడం. ఓకే. ఆ టీమ్‌ల కల్లా మేము చూసిన దాన్ని బట్టయితే మీ శ్రీకాకుళం టీము మంచి బెటర్‌గా అనిపించింది. హ్మ్. మీకు ఫ్యూచర్ ఉందమ్మా. ఆల్ ద బెస్ట్ అని చెప్పారు. ఓకే. మేము చేసిన దానికి ప్రతి దానికి సపోర్ట్ అదే ఓ మాదిరిగా మీరు హ్మ్. బాగా చేయగలరమ్మా ఇంకా చేయండి. ఒక స్కిట్ డల్ అయిందనుకోండి అదొకటండి. హ్మ్. డల్ అయినా సరే ఫేస్ మీదే చెప్తారు. అదే. శ్యామ్ డల్ అయింది. అంటే బాగుందంటే మీకు మళ్ళీ యాటిట్యూడ్ పెరుగుద్ది. ఇంకే మనకే సార్ ఎలాగన్నారు, అలాగన్నారా మనం హ్మ్. విర్రవీగుతాం. హ్మ్. కానీ అతను ఏదుంటే పాజిటివ్ ఎలాగుంటే అలాగనే చెప్పేస్తారు. చెప్పాలి గూడా కదా! చెప్తేనే మాకు ఆ! అర్థమయ్యేది. స్టేజ్ దిగ్గానే సార్ ఏంటి ఇలాగన్నారు అనిపింది. నిజమే ఏదో రాంగ్ చేసాం. ఇంకా బెటర్ ఏదో చెయ్యాలి హ్మ్. అనే ఒక ముందు ఆలోచనొస్తది కదా! ఆలోచనొస్తుంది. అట్‌లీస్ట్ బూస్టప్ అవుతారు. ఆ! ఇంకా బాగా చేయాలి. చేయాలని. ఊరికే ఏదైనా చేసేయంగానే నచ్చేసింది అని జెప్పారంటే, ఇదే నచ్చేసిందంటే ఏముందిలే ఇంకా అని నార్మల్ అయిపోతది. అయిపోతారు. ఆ! మేడం. కొంచెం తక్కువ పాయింట్లు రావాలి, మాటలు పడాలి, పడాలి నెగెటివ్‌గా అనాలి. అంటే అప్పుడు మేము రూమ్‌కెళ్ళి ఆలోచిస్తాం. హ్మ్. అరే! సార్ దగ్గర మంచి ఇది తీసుకోలేకపోయామే. హ్మ్. ఇక నెక్స్ట్ బెటర్‌గా రాయాలిరా నాయనా అనే ఒక ఇది. హ్మ్. స్కిట్ రాయడానికి మోటివేషన్ ఎలా శ్యామ్ గారు? ఏం జేస్తారు? ఆ స్కిట్ అంటే మేడం స్టార్టింగ్‌లో నేనును నారాయణ ఒక హ్మ్. దగ్గర కూర్చొని ఏవో మాకు తెలిసిన ఇన్‌స్టా దాని మీద ఒక అలాగా రాసేవాళ్ళం. ఓకే. అయితే మాకు రైటింగ్ అనేది ఏం లేదండి. చిన్న హ్మ్. చిన్న 2, 3 పంచులతోని ఒక వీడియో చేయగలమేమో గానీ, ఒక స్క్రిప్ట్ అంతా రెడీ చేసేంత అయితే లేదు. ఓకే. మాకు రీసెంట్‌గా 'శకలక శంకర్‌కి' అప్పుడు స్కిట్‌లు అందించేవారండి. హ్మ్. సురేష్ అన్నని ఓకే. మన శ్రీకాకుళంలో ఇప్పుడు అతను ఎస్ఐగా అదే పోలీసే. ఇప్పుడు హ్మ్. ఎస్ఐ కేటగరీలో ఉన్నారు. ఓకే. అతను ఇక్కడ రీసెంట్‌గా విజయవాడ ఎయిర్‌పోర్ట్ దగ్గరికి ట్రాన్స్‌ఫర్ అయ్యారు. హ్మ్. ఇప్పుడు మాకు స్కిట్‌లు అతనే అందిస్తున్నారండి. ఓహ్! ఓకే. దగ్గరగా వరుస 8 స్కిట్‌లో, 9 స్కిట్‌లు ఇప్పుడు వరుసగా ఇప్పుడు అతనే మాకు రైట్ ఆఫ్. హ్మ్. సూపర్. మాకు రైటింగ్ రాసేంత బ్రెయిన్ చిన్న చిన్న 2, 3 జోక్‌లు అందించగలం గానీ, ఒక స్క్రిప్టే రెడీ చేసేంత బ్రెయిన్ అయితే లేదు. మనకు లేదు. ఓకే. మీ కామెంట్స్‌లో గూడా స్క్రిప్ట్ రాసానన్న మీ పేర్లతో అంటా ఉంటారు గదా! ఆ! ఆ! అంటే స్క్రిప్ట్ రాసి ఒకసారి చదవండి హ్మ్. కామెంట్‌లో. హ్మ్. అవి చదువుతూ ఉంటాం గానీ, మనకి అవి రాసినవి బానే ఉంటాయండి. కానీ ఓకే. 'జబర్దస్త్' సంబంధించిన స్కిట్‌లయితే అవి కాదు. ఓకే. అది మన ఇన్‌స్టా‌లో పెట్టుకోవడానికి అంతవరకే అవి అర్హత. అక్కడి వరకెళ్తే అదేలెండి. కాదు. సెట్ అవ్వదు. అవ్వవు. సెట్ అవ్వవు. హ్మ్. సో, ఈ 2 క్వెషన్స్ నేను మ్యాండేటరీ అందరిని అడుగుతాను శ్యామ్ గారు. ఆ! మిమ్మల్ని గూడా అడుగుతాను. మీ లైఫ్‌లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మొమెంట్ ఏది? నాకు ఆన్సర్ తెలుసు. హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే హ్మ్. ఏం లేదు. అదే నేను ఈ ఇన్‌స్టా ఇది మొదలెట్టిన కాడి నుంచి హ్యాపీ. అంతకుముందు నా లైఫ్ అంతా కష్టాలండి. అంటే నా లైఫ్ అంతా పనులు చేయడం, హ్మ్. ఇంటికి రావడం, ఏదో 2, 3 సినిమాలు చూడడం, తినడము, పడుకోవడం. ఫ్రెండ్స్ ఓకే. సర్కిల్ చెప్తున్నా తిరగనండి. హ్మ్. డ్యూటీ ఆహ్, వ ఎళ్ళడము, రావడము, తినడం. ఎళ్ళడము, రావడము, ఇంటికాడగే తినడము, అలా పడుకోవడం. ఇంటికాడ ఆవులుంటాయి. ఇదే కుడితిని మోస్తాను కావిడేసి. మీకు ఇది ఐడియా ఓహ్! ఉంటది. కావిడి ఆ! మోసేవారా మీరు? ఓకే. కుడితిని మోసేవాడిని. ఆ తర్వాత కిరాణా షాప్ ఒకటి పెట్టుకున్నాం మేడం. హుహు. అంటే కిరాణా షాపు అదే విలేజ్ కిరాణా తెలుసు. షాపులుంటాయి తెలుసు. కదా! హ్మ్. బడ్డీ అది కొట్టులాగా. బడ్డీ కొట్టు. అది మళ్ళీ నేను సామాన్లకెళ్ళడం 2 బ్యాగులతో బండి మీద తెచ్చి మా ఆవిడకి అందించడం, అవి అమ్మడం. హ్మ్. ఆ తర్వాత ఆవులు కుడిదులెట్టేసి నేను మళ్ళీ డ్యూటీకెళ్ళడం, డ్యూటీ నుంచి రావడం. ఫోను చేస్తది డ్యూటీలో. హ్మ్. బావ కొన్ని సామాన్లయిపోయంటే అట్నుంచి మళ్ళీ ఆ సామాన్లు రిటర్న్‌లో తెచ్చేసి మళ్ళీ అప్పజెప్పేసి తినేసి పడుకోవడం. ఇదే నా అంతే. లైఫ్ అండి. అబ్బా! ఆ! 20 సంవత్సరాలా? ఆ! ఆ! 25 ఇదే నా లైఫ్. హ్మ్. ఇదే నా లైఫు. ఈ తర్వాత ఈ ఈ మొదటి కానించే ఇప్పుడు మారింది. హ్యాపీనెస్ మూమెంట్ అంటే నాకు ఇదేనండి. 1 ఇయర్‌లో ఈ లైఫ్ అంతా లైఫ్ అంతా చేంజ్ అయిపోయింది చేంజ్ కదా! అయిపోయింది. ఈ రోజున మా ఊర్లో మా నాన్న పేరు పాపారావు అండి. హ్మ్. బుచ్చ పాపారావు కొడుకంటే ఎవరికీ తెలీదు. శ్యామ్ గారి నాన్న అంటే లేదు. ఆ! ఇప్పుడు మొన్నటిదాకా గూడా నేను ఈడీలు మొదలెట్ట కానించయితే ఎవరికీ తెలీదు. ఓకే. అంత ఇంట్లో నుండి ఆళ్ళంత సైలెంట్‌గా ఉండేవాడిని. హ్మ్. నువ్వు ఊర్లో గూడా నువ్వెవరి కొడుకువో అడిగిన రోజులు గూడా ఉన్నాయి. ఓకే. నేను పలానా ఎప్పుడు ఎప్పుడు తిరగవు, ఉండవు, అక్కడ ఎటెళ్ళిపోతావురా నాన్న అనే రోజులు గూడా ఉన్నాయి. ఓకే. అయితే ఈ వీడియోలు ఎప్పుడైతే మొదలుపెట్టానో హ్మ్. అప్పటినుంచి నా కోరి నా దగ్గరకి కొంతమందొచ్చి కూడా పరిచయం చేసుకున్న రోజులు వచ్చాయంటే అది నాకు అది హ్యాపీనెస్ నమ్మలేకపోతున్నారు. మూమెంట్ అండి నిజంగా. ఓకే. పెద్ద పెద్ద వాళ్ళు రాజకీయ నాయకులు గాని, లేదంటే ఒక ఎస్సీలు గాని శ్యామ్ నువ్వు శ్యామ్ కదా! హ్మ్. సార్ అని వెంటనే అంటే నేను ఆళ్ళ దగ్గరికెళ్ళకపోయి ఆళ్ళే ముందే నువ్వు శ్యామ్ కదా! అనగానే అదొక ఆనందం హ్యాపీనెస్. వచ్చేస్తది గదా! అంటే అయినా మీ కష్టం లేండి అదంతా. అవును. అవును. ఓకే. అలానే ది మోస్ట్ సాడెస్ట్ మొమెంట్ బాగా బాధపడిన సందర్భం ఏంటి? మూమెంట్ అంటే చెప్పాను కదా! మా నాన్నకి ఆపరేషన్ హ్మ్. నడుము ఆపరేషన్ అండి. చిన్న హ్మ్. చిన్న ఇవి మందులతోనే చేయించేవాళ్ళం. ఓకే. అదే ఆపరేషన్ డబ్బులు లేకే ఆ మందులతో మేనేజ్ చేసేవాడు. హ్మ్. అలాగని ఈ ఇంట్లో పరిస్థితి బాలేదు గాని పనికెళ్ళిపోయాడు మేడం. ఓకే. అదొక రోజు ఏమైందంటే బాగా ఎక్కువైపోయింది. హుహు. ఎక్కువైపోవడం వల్ల ఇక మంచం మీద పడిపోయారు. ఇంకా అంటే లెగలేరు.
ఓహ్! అన్నంత ఒకేసారి డౌన్ అయిపోయాడు. కుప్పకూలిపోయినట్టు నాకు అయిపోయారు. అయిపోయాడు. చెప్పలేదు. అంటే ఇంత ఎక్కువ నొప్పొస్తుందిరా ఎక్కడైనా తీసుకెళ్ళి జాయిన్ చేయండి ముందు నుంచి చెప్తే మేము ఏదో బాధపడి తీసుకెళ్ళాము. అవును. ఈ ఇంట్లో పరిస్థితి బట్టి చూసి చెప్పలేదు. అది ఎక్కువైపోయింది. హ్మ్. అప్పుడు వెంటనే అది ఆపరేషన్ చేయాలంటే ఇంట్లో అమౌంట్ లేదు. ఓకే. ఇప్పటికే చాలా మంది దగ్గర అప్పులు తెస్తున్నాం. అప్పటికప్పుడు ఎవరిస్తారు. ఆ రోజు ఆ నైట్ ప్రెషర్ అంతా ఎక్కువై ప్రెషర్ ఉంటదా? ఓరి దేవుడు ఏంటి మాకు ఈ లైఫ్ అనే ఇది. హ్మ్. ఆ తర్వాత మార్నింగు మా మామ నాకు పిల్లనిచ్చిన మామ ఒక 50,000 ఓకే. వేరే మా మా నాన్న వాళ్ళ చెల్లెలు ఒక 50,000 ఇచ్చి ఆ అమౌంట్‌తో సర్జరీ. అప్పటికప్పుడు స్ట్రెచర్ మీద తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించాం. అబ్బో! అంటే హ్మ్. మళ్ళా ఏంటి ఇంత 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 దరిద్రం ప్యూర్ అసల చూడాల్సొచ్చింది. ఈ ఆస్తి లేదు, హ్మ్. అప్పులతో ఉన్నాం. ఏంటి ఈ లైఫు అనేలాగా ఆ టైం అనిపించిందండి. హ్మ్. ఇదంతా జరిగి ఒక 2 ఇయర్స్ అవుతుంది. ఓకే. ఆ! ఇప్పుడు 'జబర్దస్త్'కొచ్చాక వచ్చాం కదా! కొంచెం పర్లేదు మేడం. అలాగని ఇప్పుడు సంపాదించిందేం లేదు. హ్మ్. ఈ జా పర్లేదు బెటర్ అంతే లైఫ్ అలాగే ఎళ్తుంది. ఓకే. ఇంకా ఏదైనా బెటర్ చాయిస్‌లు ఇంకా రావాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను అంతే. మూవీస్‌లోకెళ్ళాలి. అదే మన అవును. అదే కామెడీ మేడం. చేయాలనేనా? కామెడీ మేడం. కామెడీ చేయాలి. చెయ్యాలి. హ్మ్. చూస్తారు ఖచ్చితంగా వస్తది అలాంటి రోజు. ఇక్కడ పొట్టి అనేదో టాటూ మా ఉందండి. ఆవిడండి. ఓహ్! పేరేపించుకోకుండా పొట్టి అనే ఇచ్చారా? అంటే మా ఆవిడ ఇక్కడికే ఉంటది. పొట్టి, పొట్టి మీ అని ఆవిడ పిలవడం పేరేంటండి? కృపావతి అండి. కృపావతి గారు చూడండి మీరు ఇక్కడికే ఉంటారని అవమానించారు మిమ్మల్ని మీరు వదిలిపెట్టకండి ఇంటికొచ్చాక. అంటే పొట్టి, పొట్టి పిలవడం అలవాటండి. అందుకని పేరు టాటూ పెట్టి ఎప్పుడు పిలలేదు. సర్ప్రైజా అప్పుడు ఇచ్చినప్పుడు? టాటూ ఏయించుకొని? సర్ప్రైజ్ ఏం లేదు. హ్మ్. పెళ్లయిన పెళ్లి అవ్వకముందు మా మాయ వాళ్ళ కూతురండి. ఓహ్! మా అమ్మ వాళ్ళ తమ్ముడు కూతురు. లవ్ మ్యారేజా మీది? అదే లవ్ ఏం కాదు. ఆ! చిన్నప్పటి నుంచి అనుకున్నదే. అత్త కూతురు. ఆ! హ్మ్. మాయ కూతురండి. మా అమ్మ వాళ్ళ తమ్ముడు. ఓకే. ఓకే. మీ మాయ మామయ్య కూతురు. కూతురు. ఆ! మాయ ఆ! కూతురు. ఆ! చిన్నప్పటి నుంచి అనుకున్నదే. హ్మ్. ఫిక్స్ అయ్యే 1 ఇయర్‌లో ఇది చేయించుకోండి. ఇది చేయించుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకున్నాం. అబ్బో! ముందే ఏయించుకున్నారైతే. మామూలుగా కాదు. అంటే కనిపించడానికే పెద్ద ఇంట్రోవర్ట్. సో, ఇప్పుడెలా ఉంది శ్యామ్ గారి లైఫ్? ఆ! బావుంది మేడం. ఈ లైఫ్ బావుంది నాకు. హ్మ్. ఇది కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను అంతే. హ్మ్. అంటే చాలా మంది పలకరించడం. హ్మ్. ప్రతి ఒక్కరు ప్రేమతో ప్రేమతో "ఒరేయ్! అన్న మీ వీడియోలు బావుంటాయి అన్న. హ్మ్. మీ కామెడీ బావుంటదన్న" ప్రతి ఒక్కరు పలకరించడం. అడుగు అడుగుకి ఎవరో ఒకరు తగులుతూ ఉండడం. ఓకే. అదొక అదే అసలు హ్యాపీ అండి ఇది. ఆ లైఫ్ నిజంగా అసలు ఊహించలేదు నేను ఇలా అవుతాననేమి అనుకోలేదు. హ్మ్. నేను ఈ వీడియోలో మొదలెట్టక ముందు ఎలాగుండేవాడినో నా లైఫ్ అంతా అలాగ ఉండిపోద్దేమో నాకదే అనిపిచ్చింది. ఇంక ఓకే. నేనేం సాధించలేను. హ్మ్. ఆ కంపెనీ, ఆ ఇల్లు, ఈ ఈ ఇంతే కిరాణా జీవితం. సామాన్లు ఇదే నా జీవితం ఏమో అనుకున్నా. హ్మ్. ఆ వీడియో మొదలెట్టిన తర్వాత కానించి నా లైఫ్ సో, కొంచెం మారింది. ఇన్‌స్టాగ్రామ్‌కొద్దాము, వీడియోస్ చేద్దాము అని అనుకునే వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి? రావచ్చు మేడం. అయితే ఒకటి హ్మ్. వీడియోలు చేసేవాళ్ళు ఏదో ఏది పడితే అది చేసి పెట్టేద్దాం అంటే అది ఇంకా అలాంటి వాళ్ళకైతే వేస్టు. హ్మ్. ఇంకోటేంటంటే పనులు మానుకొని ఇదే పని మీద ఉండడం గూడా కరెక్ట్ కాదు. ఓకే. ఇన్‌స్టా చేసి ఏదో సాధించేద్దాం, యూట్యూబ్ చేసి ఏదో సాధించాను, పనులు మానేసి హ్మ్. ఇంటికాడ కూర్చొని ఇన్‌స్టా ఆటిల అయితే ఆ! లక్షలొచ్చేస్తాయి. ఆటిల మీద కూర్చోవడం కరెక్ట్ అయితే కాదనిపించింది నాకు. హ్మ్. మీరు చేస్తుండగా ఇది స్టార్ట్ చేస్తే మంచిది. కానీ మంచి కంటెంట్ లేవన. అంటే కొంతమంది ఏదో ఊరికే పెట్టాలిలే ఏదో పెడితే ఏముంది ఆళ్ళే చూత్తరులే అనేలా పెట్టినా అది ఇంకా అవ్వదు గదా! వేస్ట్ అది. హ్మ్. సో, మీ అభిమానులకి చాలా మంది ఫ్యాన్స్ 'జానకమ్మ' గారి ఫ్యాన్స్‌కి, 'స్వీటీ' గారి ఫ్యాన్స్‌కి, 'శ్యామ్' గారి ఫ్యాన్స్‌కి ఉన్న అభిమానులకి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రేమగా? ప్రేమగా ఏం లేదు మేడం. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే నిజంగా వాళ్ళ దయ వల్ల, ఇనస్టా ఫ్యామిలీ దయ వల్లే. హ్మ్. ఈరోజు నాకు ఎంతో కొంత ఈ టైంలో ఈ 1 ఇయర్‌లో ఎంతో కొంత నేను తింటున్నానంటే వాళ్ళ దయ వల్లే మేడం. అబ్బా! వాళ్ళొచ్చిన సపోర్ట్ వల్లే ఈరోజు నేను 'జబర్దస్త్' స్టేజ్ వరకెళ్ళడం జరిగింది. నిజంగా వాళ్ళకెప్పుడు నేను రుణపడి ఉంటా. నేను చాలా సార్లు కూడా చెప్పాను ఇన్‌స్టాలో గూడా. హ్మ్. ఎందుకంటే ఇది నాకు కొత్త లైఫ్ లాగా ఉంది మేడం. ఎప్పుడు ఒంటరిగా తిరిగే నేను, ఒంటరిగా ఆలోచించే నేను, ఒంటరిగా కష్టపడే నేను, ఈ రోజున ఇంతమంది నన్ను ఆదరించి ఇంత సపోర్ట్ చేసినందుకు నిజంగా ఆళ్ళకి రుణపడి ఉంటా మేడం. ఇంకా ఇంకా చాలా మంచి స్టేజ్‌కెళ్ళాలి. మేడం. సినిమాల్లో పెద్ద కమెడియన్‌గా మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా చూడాలనైతే గట్టిగా కోరుకుంటున్నానండి. ఆ! థాంక్ యూ సో మచ్. థాంక్ యూ మేడం. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream.
Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.